హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీనా నిన్నే ఇంత మాట్లాడుతుంటే పలకవేంటి? ఎంత మాట్లాడారండి? చిచ్చి, ఏం మాట్లాడారండి? కార్లో ఎక్కి కాకినాడ వెళ్ళేంత దూరం ఎంత మాట్లాడచ్చో అంత మాట్లాడాను. నువ్వు అసలు కాస్త కూడా వినలేదు. నేను ఏదో ఆలోచిస్తున్నానండి. ఏంటది? దేని గురించి మీనా? రోహిణి మేనమామ గురించి. మధ్యలో ఆ మేకెందుకు దూరిపోయింది? ఆ మాణిక్యం ఇదే ఊర్లో ఉన్నాడండి. ఇక్కడ మీనా? అవునండి. అవునండి. నేనొక చోట పూలిచ్చి వస్తుంటే, రోహిణి షాప్‌లో రోజు పూజకి పూలివ్వమని అడిగింది. తీసుకెళ్ళిద్దామని వెళ్తుంటే అని మీనా అంటుంటే, "ఎహే! వాళ్ళకసలు పూలే ఇవ్వకు. బయట డబ్బులు పెట్టి కొనుక్కోమని చెప్పు" అని బాలు అంటుంటే, నేను చెప్పింది ఇంకా పూర్తి కాలేదండి. నాకు మండినప్పుడు మాట్లాడకపోతే ఇంకా రగిలిపోతుంది. ఆ మేకమామగాడు నిజంగా ఇక్కడే ఉన్నాడా మీనా? ఉన్నారండి. రోహిణి షాప్‌కి వెళ్తుంటే కనిపించాడు. నేను తన వెనకే వెళ్ళాను. కానీ తప్పించుకుని పారిపోయాడు అని మీనా అంటుంది. నన్ను చూసే తప్పించుకున్నాడని నాకు అనిపిస్తుందండి. మేకలు పోయిన మేకలున్నట్టు వాడిని పోయిన వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరన్నా ఉండొచ్చేమో కదా అని బాలు అంటుంటే, కానీ అతని గురించి చెప్తే రోహిణి మొహంలో చాలా కంగారు కనిపించిందండి. అవునా? నాకు కూడా వాడు మటన్ కొట్టు మాణిక్యం అని డౌట్ ఉంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా మేకల గురించి వాటిని వండే విధానం గురించే మాట్లాడుతూ ఉంటాడు. అది కనిపెట్టాలనే ఊర్లో మందు పోయించి మరి నిజంగా కక్కించాలనుకున్నాను. కానీ వాడేమో నన్నెరికించి తప్పించుకున్నాడు అని బాలు అంటుంటే, నాకు మాత్రం నిన్న చూసింది అతన్నే అనిపిస్తుంది. నా అనుమానం మాత్రం బాగా ఉంది. ఈ పార్లర్ అమ్మ చాలా దాస్తుంది. అదేంటో ఎందుకో మాత్రం తెలియడం లేదు అని బాలు అంటుంటే, రోహిణి అప్పుడే రూమ్ దగ్గర నుంచి వెళ్తూ ఉంటే ఇంకా బాలు మాటలు వింటుంది. పెళ్ళైనప్పటి దగ్గర నుంచి వాళ్ళ నాన్న గురించి తెలియదు, చూపించలేదు. మా అమ్మ గట్టిగా అడిగితే ఈ మేకమామ వచ్చి జైల్లో ఉన్నాడని చెప్పాడు. ఈ మేకమామేమో కలకత్తా వెళ్ళి అక్కడి నుంచి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతానని చెప్పాడు. ఇక్కడెక్కడే తిరుగుతున్నాడు అనమాట అని బాలు అంటుంటే, మరి ఈ విషయాన్ని మామయ్యతో చెప్దామా అని మీనా అంటుంటే, ఇప్పుడు వద్దు మీనా. మనం ఆధారాలు లేకుండా రుజువులు చూపించకుండా చెప్తే ఆ పార్లర్ అమ్మ తెలివిగా మన మీద తప్పు ఉందని వాదిస్తుంది. మరి ఇంకేం చేద్దామండి? రుజువు చేద్దాం మీనా. ఎలా? ఆ మనోజ్ గాడు పార్క్లో పడుకున్నట్టు వీడియో తీసి ఎలా చూపించాను. పార్లర్ అమ్మేసి అమ్మ తీసేసిందని ఎలా కనిపెట్టానో, అలాగే ఈ మేకమామ ఈ ఊర్లో ఉన్నాడన్న సంగతి కనిపెడతాను. ఏం చేస్తారండి? సంక్రాంతికి వచ్చినప్పుడు ఆ మాణిక్యంతో తీయించుకున్న ఫోటో ఉంది కదా, దాన్ని మా గ్రూప్లో అందరికీ పంపించి ఎక్కడైనా చూస్తే చెప్పమంటాను. అనుమానం మొదలైతే క్లియర్ చేసుకోవాలి మీనా. నేను చూసుకుంటానులే. సరేనండి. అమ్మో! బాలుకే కాదు, మీనాకి కూడా డౌట్ వచ్చేసింది. ఇప్పుడు దొరకకుండా దీనికోసం ఒక పరిష్కారం ఆలోచించాలి. వీళ్ళ డౌట్ పోయేలా చెయ్యాలి. చేస్తాను అని ఇంక మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి. ఇక హాల్లో ప్రభావతికి కాఫీ ఇస్తుంది మీనా. మీకు కూడా టీ ఇవ్వనా శృతి అని చెప్పేసి శృతి వాళ్ళని అడుగుతుంది మీనా. ప్లీజ్ మీనా అని చెప్పి శృతి అంటుంది. ఇవాళేంటి వాళ్ళిద్దరూ లేటుగా లేచినట్టున్నారు? రాత్రంతా నిద్రపోనిస్తే కదా, ఒకటే బాడీ పెయిన్స్ అండి అని శృతి అంటుంది ప్రభావతితోటి. అని చెప్పి షాకింగ్గా చూస్తారు ఇంకా సత్యం మరియు ప్రభావతి మీనా. కర్మ కర్మ, ఏం వినాల్సి వస్తుంది రామా. అయ్యో అమ్మమ్మ. అమ్మమ్మ ఏంట్రా? చచ్చి అదే అమ్మ. శృతి, ఏంటి ఇది క్లారిటీగా చెప్పవు నువ్వు? ఇంతకంటే క్లారిటీగా ఎలా చెప్పాలి రవి? ఏ ఆంటీ, మీకు అర్థం కాలేదా? అయ్యయ్యో మళ్ళీ నా కర్మ అని చెప్పేసి ఆంటీ తల కొట్టుకుంటున్నారేంటి? నువ్వు నోరు మూసుకో శృతి. అమ్మా, రాత్రి శృతి నిద్రపోతుంటే లేపి సెల్ ఫోన్లో క్రికెట్ మ్యాచ్ చూపించాను. అందుకే నిద్రపోలేదు. సరిపోయిందిరా రవి. శృతి, తెలుగులో డబ్బింగ్ చెప్పేదానివి. ఏ మాట్లాడికి ఏ అర్థం ఉంటుందో ఆ మాత్రం తెలుసుకోలేవా? ఇప్పుడు నేను తప్పేం మాట్లాడాను రవి? శృతి, నువ్వు ఇలా రా ఒకసారి అని మీనా పిలుస్తుంది. అప్పుడే శృతి వెళ్తుంది మీనా దగ్గరికి. ఏంటి మీనా? రా చెప్తాను. ఇంకప్పుడే రోహిణి పైనుంచి ఫోన్ పట్టుకుని కిందకి దిగుతుంది. ఎలా ఉన్నారు మావయ్య? ఇందాకే పలకరించావా అని సత్యం అంటుంటే, మిమ్మల్ని కాదు మావయ్య, మా మేనమామతో మాట్లాడుతున్నాను. ఏంటి? మలేషియా మాణిక్యం గారా? అవునత్తయ్య. మీరెలా ఉన్నారు మావయ్య? నేను బాగున్నానమ్మా. ఒంట్లో లివరు, హార్టు, బోన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఈయన మలేషియాలో ఉన్న మేక భాష వదలరాని రవి అంటుంటే, ఏది నాకు చూపించు. మే అని చెప్పేసి అంటాడు. అదేంటి మే అంటున్నారు అని చెప్పి ప్రభావతి అంటుంటే, మే అంటే మలేషియాలో హాయ్ అని అర్థం. ఓహో, ఏంటి మావయ్య
ఇన్నాళ్ళు ఈ మెనక్కడలు గుర్తొచ్చిందా నీకు? ఏం చేయనమ్మా రోహిణి, నేను అండర్ గ్రౌండ్ నుంచి అప్పర్ గ్రౌండ్కి వచ్చేసరికి ఇంతకాలం పట్టింది. నీకు తెలుసు కదమ్మా, నేను ఈ మధ్య బిజినెస్లో బాగా బిజీగా ఉన్నాను. కొనడం కొయ్యడం, స్మాల్ పీస్ బిగ్ పీస్. మా మావయ్య ఈ మధ్యకాలం ఫ్రూట్స్ నుంచి తయారయ్యే కూల్ డ్రింక్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసే బిజినెస్ చేస్తున్నాడు. అంతకుముందు వేరే బిజినెస్ కదా వదినా, అందులోనే బిజినెస్ మారిపోయిందా? అయినా అప్పటి నుంచి ఇప్పుడే కదా మాట్లాడుతున్నారు, నీకెలా తెలుసు అని రవి అడుగుతుంటే, మా పాపకి మెసేజ్ పెట్టాను బాబు, మాణిక్యమంటాడు. ఒకసారి ఇవ్వదు నా ఫోన్, నీ మీద కేసు ఉందని ఇండియాకి వచ్చి అండర్ గ్రౌండ్కి వెళ్ళారు కదా, ఇప్పుడు అప్పర్ గ్రౌండ్కి ఎలా వచ్చారు? నా వైపు తప్పులేదని ప్రూవ్ చేసుకున్నాను బాబు. ఎవరో ఇరికిస్తే మధ్యలో నేను బకరానయ్యాను. సరే అండి, మరి ఇప్పుడు ఎక్కడున్నారు? నా బ్యాక్గ్రౌండ్లో కనిపించట్లేదా బాబు మీకు? మీ ఫ్రంట్ గ్రౌండ్లో ఉన్న పొట్ట మాత్రమే కనిపిస్తుందండి అని రవి అంటుంటే, అయ్యో నేను ఇప్పుడు దుబాయ్లో ఉన్నాను బాబు. ఎందుకు అక్కడ అండర్ గ్రౌండ్ వెతుక్కుంటున్నారేమో అడుగు రవి అని శృతి అంటుంది. లేదు పాప, ఇక్కడ బిజినెస్ కోసం వచ్చాను. ఏది నాకివ్వు అని చెప్పేసి ఇంకా ప్రభావతి ఫోన్ తీసుకుని, ఏవండి మాణిక్యం గారు, మీకు వచ్చిన అన్ని సమస్యలు పోయి హాయిగా ఉన్నారనమాట. మీ వెనకక్కడ ఇవ్వడేది దుబాయే కదా? అవునండి. ఇదంతా చూస్తుంటే గ్రాఫిక్స్లో కనిపిస్తుందా ఏంటి మీకు? ఇది రియల్ దుబాయ్ అని చెప్పి మాణిక్యం అంటాడు. ఏంటి మీనా, ఎవరు ఆ మేకమామ? అవునండి, కానీ నువ్వు ఇక్కడే చూసానన్నావు కదా. అదే నాకు అర్థం కావట్లేదండి. అప్పుడే ఫోన్లోకి వచ్చాడా? బావగారు, అదే మన బావగారు, అదేనండి రోహిణి వాళ్ళ నాన్నగారు జైల్లోంచి ఎప్పుడు విడుదలవుతారు అని ప్రభావతి అడుగుతుంటే, తొందరలోనే వచ్చేస్తారండి. అంటే సుమారుగా ఎప్పుడు రావచ్చు అని ప్రభావతి అడుగుతుంది. ఒక నెల రోజుల్లో వచ్చేస్తారు అని మాణిక్యం అంటాడు. చచ్చాను, ఇంకో నెల తర్వాత నుంచి నాకు టార్చర్ మొదలవుతుంది. దరిద్రుడు, తెలియదంటే పోయేది కదా అని మనసులో అనుకుంటుంది ఇంకా రోహిణి. ఆయన త్వరగా రావాలని నేనే మా రోహిణితో పూజలు చేయించాను. చూసారా, తొందరగానే విడుదలవుతున్నారు అని ప్రభావతి అంటుంటే, ఏదిటి ఇలా ఇవ్వు అని చెప్పి మనోజ్ ఫోన్ తీసుకుంటాడు. హలో మేక్ అంకుల్, ఎలా ఉన్నారు? ఈసారి జైలుకి వెళ్ళాలని కలిస్తే తప్పకుండా ఆయన అడిగానని చెప్పండి. అలాగే బాబు, చెప్తాను. నీ బిజినెస్ ఎలా సాగుతుంది బాబు? మా బావగారు ఇచ్చిన 25 లక్షలు నీకు పంపించాను, చేరాయా? ఆ డబ్బులతోనే బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాను. చాలా సంతోషం బాబు. మీ బిజినెస్ 3 ముక్కలు 6 ఎముకల్లా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరేనండి. అన్నట్టు మీకు ఇంకో 5 లక్షలు పంపించమని జైల్లో ఉన్న మీ మామగారు చెప్పారు. 5 లక్షలా? ఇంకో 5 లక్షలా? వా అని చెప్పేసి ప్రభావతి మురిసిపోతుంటే, ప్రభా గుండె జాగ్రత్త, పేలిపోతుందేమో అని ఇంకా సత్యం అంటాడు. మొన్ననే 25 లక్షలు పంపించారు కదా, మళ్ళీ 5 లక్షలు ఎందుకు? వాళ్ళు దుబాయ్లో పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తారు, ఏదో లెక్క అండి. అయినా వాళ్ళ మామగారు వాడకిస్తానంటే మధ్యలో మనకెందుకండి అని చెప్పేసి ప్రభావతి అంటుంది. అబ్బా, నదిని భరించలేకపోతున్నాను, ఇంకా రంగంలోకి దిగ తప్పదు మీనా. రే ఇలాగివ్వరా ఫోన్ అని చెప్పి బాలు ఫోన్ తీసుకుంటాడు. మేకమామ గారు, అదే మేనమామ గారు, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను బాబు. అవును, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? దుబాయ్ నుంచి బాబు. అక్కడ వంటలు ఉంటాయని విన్నాను, ఒంటరిగా ఉన్నారేంటి? వంటలు ఎడార్లో ఉంటాయి బాబు, నేను సిటీలో ఉన్నాను. మీరుండే సిటీ పేరేంటి? దుబాయ్ బాబు. దుబాయా? ఇండియాలో ఢిల్లీ, కలకత్తా, బెంగళూరు ఉన్నట్టు అక్కడ కూడా సిటీలు ఉంటాయి కదా మావా. నేను పూర్తిగా మాట్లాడలేదు బాలు, ఇటు ఇవ్వు అని రోహిణి తీసుకుంటుంటే, ఉండు నేను ఇంకా పూర్తిగా అడగలేదు అని బాలు అంటాడు. డబ్బుడమ్మా, దుబాయ్లో సిటీలు ఉంటాయి కదా, ఎందుకుంటావు? షార్జా, అజ్మాన్ చాలా ఉంటాయి, విన్నారు కదా. వాటిలో మీరు ఏ సిటీలో ఉంటారు అని బాలు అడుగుతుంటే, ఇక్కడ సిటీ పేరు ఉర్దూలో ఉంటుంది బాబు, అర్థం కాలేదు అని మాణిక్య అంటుంటే, ఏంటి మీరున్న సిటీ పేరే మీకు తెలీదా? సరే ఒకసారి మీ లొకేషన్ పంపించండి, మా డబ్బుడమ్మ చూసి చెప్పేస్తుంది. ఏం డబ్బుడమ్మ ఏంటో, నాకు ఇక్కడ డంకు అయిపోతుంది అని చెప్పేసి మాణిక్య మనసులో అనుకుంటాడు. నీ బండారాన్ని బయట పెట్టి నీకు మేకని కొట్టినట్టు కొడతాను చూడు మేకమామ అని చెప్పేసి బాలు అంటుంటే మనసులో అనుకుంటాడు. ఇక మాణిక్యం, ఇక్కడ పాప, ఇక్కడ సిగ్నల్స్ చాలా వీక్గా ఉన్నట్టున్నాయి, నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ ఫోన్ చేస్తానే, హలో అని చెప్పేసి అంటుంటే ఇంక రోహిణి ఫోన్ తీసేసుకుంటుంది. ఉంటానమ్మా అంటుంటే, అలాగే మావయ్య అని ఫోన్ కట్ చేస్తుంది ఇంకా రోహిణి. మనోజ్ని అందరూ తీసి పాడేస్తారు కదా, ఇప్పుడు వాళ్ళ మామగారు ఇంకో 5 లక్షలు పంపిస్తారంట. ఎందుకు? వీడు మింగేయడానిక?
లక్షల పేర్లు వింటే చాలు తల్లి కొడుకులు ఇద్దరూ నాగస్వరూపంలో నాగపాముల్లాగా ఊగిపోతూ ఉంటారు. నీకు కుళ్ళురా కుళ్ళు. మీ అత్తగారింటి నుంచి రూపాయి కూడా రాదు కానీ బాగానే మాట్లాడతావని ప్రభావతి అంటుంటే, నేను గుడి ముందు కూర్చుని అత్తగారింటి ముందు కూర్చుని అడుక్కోను. నా కాళ్ళ మీద నేను నిలబడి సంపాదిస్తాను. నా భార్య అంతే. అబ్బా సరిగ్గా చెప్పావురా బాలు అని సత్యం అంటుంటే, ఊరుకోండి అని ప్రభావతి అంటుంది. ఇక బాలు రూమ్లో రెడీ అవుతుంటే అప్పుడే మీనా వచ్చి, ఇన్నాళ్ళు మీరు తొందరపడితే నేను సర్ది చెప్పేదాన్ని, ప్రతిదాన్ని అనుమానిస్తారని విసుక్కునేదాన్ని. కానీ ఇవాళ నేను అదే పొరపాటు చేశానండి. ఏం చేసావు మీనా? రోహిణి వాళ్ళ మావయ్య దుబాయ్లో ఉంటే ఇక్కడే ఉన్నారని పొరపాటు పడ్డానండి. నువ్వేం పొరపాటు పడలేదు మీనా. నువ్వు చూసింది నిజమే. ఆ మేకమామ ఇక్కడే ఉన్నాడు. నువ్వు చూసింది వాడినే. నిన్నటిదాకా నాకు కాస్త అనుమానం మాత్రమే ఉండదు. ఇది ఇప్పుడు నిజమని అర్థమైంది. అదేంటండి? ఆ మాణిక్యం ఇక్కడే ఉంటే దుబాయ్ నుంచి ఎలా మాట్లాడతాడు? వాడు వీడియో కాల్ చేస్తే దుబాయ్లో ఉన్నట్ట? మరి వీడియో కాల్లో దుబాయ్లో ఉన్నట్టే అనిపించింది కదండి. ఈ కాలంలో పోయిన వాళ్ళనే పెళ్ళికొచ్చి ఆశీర్వదిస్తున్నట్టు వీడియోలో చూపిస్తున్నారు. వీడియోలో దుబ్బైనట్టేంటి? చంద్రుడి మీద కూర్చుని పేదరాశి పెద్దమ్మ దగ్గర అట్లు తింటున్నట్టు కూడా చూపించవచ్చు అని బాలు అంటుంటే, మరి ఇన్ని నాటకాలు ఆడతారా అండి? వీళ్ళు ఆడే నాటకాలు మామూలుగా ఉండవు మీనా. అంతెందుకు, నిన్న మేకమామని చూసినట్టు నువ్వు పార్లరమ్మతో చెప్పావు కదా. చెప్పానండి. చూసావా, నీకు దొరికిపోయిందని అర్థమయ్యి కావాలని అనుమానం రాకూడదని ఇవాళ వాడితో ఫోన్ చేయించింది. లేదంటే ఇన్ని రోజులు ఫోన్ చేయని వాడు ఇవాళే ఫోన్ చేయడం ఏంటి? అది కూడా దుబాయ్ నుంచి మాట్లాడుతున్నట్టు నమ్మించడానికి వీడియో కాల్ చేయడం ఏంటి? నార్మల్ కాలే చేయొచ్చు కదా అని బాలు అంటుంటే, అవును కదా అని మీనా అంటుంది. లొకేషన్ పంపించమంటే వినపడినట్టు ఎలా యాక్టింగ్ చేశాడో చూసావా? దుబాయ్లో ఎక్కడున్నావంటే చెప్పలేకపోయాడు. విన్నావు కదా. డౌటే లేదు. పార్లర్ అమ్మ మా ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ మలేషియా మేకమామ సంగతి ఏంటో ఖచ్చితంగా తెలుసుకుంటాను. అందరి ముందు బయట పెడతాను అని బాలు అంటాడు. సరేనండి అని చెప్పేసి ఇంకా మీనా అనుకుంటూ ఉంటుంది. ఇక రోహిణి తన రూమ్లో తన బ్యాగ్ సర్దుకుంటే అప్పుడే రూమ్లోకి మనోజ్ వస్తాడు. రోహిణి, చెప్ప మనోజ్. ఉన్నట్టుండి మీ మేకమామ చిచ్చి అదే మా బాలుగాడి భాష నాకు వచ్చిందేంటి? మీ మేనమామ ఎందుకు ఫోన్ చేశారు? అదేం ప్రశ్న మనోజ్? ఉన్నట్టుండి నువ్వెలా అడుగుతున్నావేంటి? ఆయన మాట్లాడేది ఒక్క మాట కూడా నాకు అర్థం కాలేదు రోహిణి. ఏమైంది ఇప్పుడు మనోజ్? మనం కల్పనిచ్చిన డబ్బుతోనే కదా బిజినెస్ స్టార్ట్ చేశాము. ఆయన పంపించినట్టు చెప్తాడేంటి అని మనోజ్ అంటుంటే, అయినా ఆయన డబ్బు సంగతి ఎలా తెలుసు? అది నేనే అలా చెప్పమన్నాను. కల్పన ఇచ్చింది మావయ్య డబ్బులేనని బాలు 1-2 సార్లు అనుమానపడ్డాడు కదా. ఆ అనుమానం పోగొట్టడానికి ఆయనే పంపించినట్టు చెప్పమన్నాను. ఓహో, పైగా ఆయన మళ్ళీ 5 లక్షలు ఇస్తానంటున్నాడేంటి? ఏ మేనమామ మేనకోడలికి ఆ మాత్రం సాయం చేయకూడదా అని రోహిణి అంటుంటే, నిజంగా పంపిస్తే మంచిదే కదా. అవును, మరి మీ నాన్న జైలు నుంచి ఎప్పుడొస్తారు? అది ఆయన చేతుల్లో ఏముంది చెప్పు అని రోహిణి అంటుంటే, మీ నాన్న కానీ బయటకు వస్తే మనకి ఇంకా హెల్ప్ చేస్తారు అని మనోజ్ అంటాడు. మనం మలేషియాలోనే ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయించు. ముందు ఉన్న షాప్ని సరిగ్గా నడపడం నేర్చుకో. పొద్దున్నే లేచి షాప్ తెరవడం అలవాటు చేసుకో. ఖాళీ దొరికితే అమ్మాల్సిన బెడ్ మీద పడుకొని గుర్రు పెట్టుకుని నిద్రపోవడం మానేసుకో మనోజ్. ఈ బిజినెస్లోనే నిలదొక్కుకోలేదు. అప్పుడే మలేషియాలో బ్రాంచ్ ఓపెన్ చేసాక వెళ్ళావు. బాలు ముందు మాటను అని చెప్పేసి ఇంకా రోహిణి బయటికి వెళ్ళిపోతుంది. కొన్నాళ్ళు పోతే అందరిలోనూ బాలుగడే కనిపిస్తాడేమో అని మనోజ్ అనుకుని తను కూడా బయటికి వెళ్ళిపోతాడు. ఇక రోహిణి, విద్య మరియు మాణిక్యం ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు. అందరూ నమ్మేశారు. ఇక ముందు మీనా కానీ బాలు కానీ మావయ్యని రాజమండ్రి చూశారని చెప్తే ఇంకెవ్వరూ నమ్మరు అని రోహిణి అంటుంటే, నీతో చేరి నేను కూడా ఫ్రాడ్ చేయడం మొదలుపెట్టాను అని విద్య అంటుంది. ఈ గ్రీన్ మార్క్ నెట్వర్క్ అంతా నాకు తెలిసిన వాళ్ళతో చేపించాను. అదంతా ఓకే, కానీ ఈ మాణిక్యం మేక భాష మాత్రం వదిలేయడం లేదు. ఎక్కడ దొరికిపోతానో అని భయపడ్డాను. నేనేమీ తప్పుగా మాట్లాడలేదే. ఆ మేక భాష వదిలేయి. మా నాన్న జైల్లోంచి 4 రోజుల్లో వస్తాడని ఎందుకు చెప్పావు? లేకపోతే ఇంకో సంవత్సరం లోపని చెప్తే మీ నాన్న ఏ మర్డరో చేశారనుకుంటారని అలా చెప్పాను అని మాణిక్యం అంటుంటే, బాగానే మేనేజ్ చేశావు కానీ ఇక పద అని విద్య అంటుంటే, నేను రాను అంటాడు. నేను దుబాయ్లోనే ఉంటాను. పాస్పోర్ట్ వీసా లేకుండా మీరు నన్ను దుబాయ్ పంపించేశారు కదా. ఇంకా విద్య నవ్వుతూ ఉంటుంది. మేక సత్యం చెప్తాను వినండి. ఎంత మేత పెట్టి మేకని మేపినా ఏదో ఒక రోజు అది బిర్యానీ కావాల్సిందే. అలాంటిదే అబద్ధం కూడా. ఇలాగే
ఒక్కదానికొకటి అబద్ధం ఆడుకుంటూ పోతే ఏదో ఒక రోజు ఇరుక్కుపోతారు. వస్తాను అని చెప్పేసి ఇంక వెళ్ళిపోతాడు మాణిక్యం. మాణిక్యం నిజమే చెప్పాడే. ఏదో ఒక రోజు నిజం బయటపడితే ఏం చేస్తావు రోహిణి? ఈ లోపు మనోజ్ని పూర్తిగా నా కంట్రోల్లోకి తెచ్చుకుంటాను. ఇప్పుడు నీ కంట్రోల్లోనే ఉన్నాడు కదా రోహిణి, అది వేరు. నిజం బయటపడ్డ రోజు విడిపోకుండా ఉండాలంటే నాకు మనోజ్తో పిల్లలు పుట్టాలి. అప్పుడు పిల్లల కోసమైనా సరే ఆలోచించి సర్దుకుపోతాడు అని రోహిణి అంటుంటే, సరే ఆ పని చెయ్యి అని విద్య అంటుంది. రవి అప్పుడే ఇంటికి వస్తాడు. శృతి పైనుంచి దిగుతుంది. ఇక ఇద్దరు గుద్దుకుంటారు. ఇదిగో ఈ చూడు, ఈ రీల్ చూడు అని ఇంకా రవికి రీల్ చూపిస్తుంది శృతి. ఏంటి ఏం చూస్తున్నావు? అయ్యో పాపం, ఆ వీడియోలో ఆ అబ్బాయి ఎత్తుకొని తిరుగుతున్నాడు. ఆ అమ్మాయికి కాలు లేవేమో. ఏం కాదు, తన లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అని శృతి అంటుంటే, పాపం ఇప్పుడు తనకి ఎవరికి పాపం, వాడికి ఇప్పుడు కాళ్ళు పనిచేయట్లేదేమో అని రవి అంటాడు. మీ అబ్బాయిలు పెళ్లి తర్వాత ఎందుకు ఇంతలా పూర్తిగా మారిపోతారు? ఏం మారిపోయాను శృతి? పెళ్ళైతే ప్రేమ తగ్గిపోతుందా? ప్రేమించిన వాళ్ళు ప్రతిరోజు ప్రేమను చూపించాలా? చూపించకపోతే ప్రేమ ఎంత తగ్గిపోయిందో ఉందో ఎలా తెలుస్తుంది అని శృతి అడుగుతుంది. ఇప్పుడు ఎలా నా ప్రేమ తగ్గలేదని ప్రూవ్ చేసుకోవాలి? అయితే నేను ఎత్తుకుని తిప్పాలి. ఏంటి 3 కిలోమీటర్లా? ఇంకా ఫర్లాంగ్తో అయితే శ్మశానం వస్తుంది. అంత దూరం అక్కర్లేదు రవి, ఇంట్లోనే 3 రౌండ్లు తిప్పాలి. హలో అని ఫోన్ వచ్చినట్టు యాక్టింగ్ చేస్తుంటే, రవి ఓ ఈ వంట అబ్బాయి, అది సెల్ ఫోన్ కాదు నీ పర్సు. తప్పించుకోవాలని చూస్తున్నావంటే ప్రేమ తగ్గినట్టే. ప్రేమ తగ్గలేదు శృతి, కానీ నాకు బియ్యం బస్తే ఎత్తుకునే మోసే అలవాట్లేదు. ఏంటి నేను బియ్యం బస్తానా? అంత బరువుగా ఉంటానా రవి? పోని సగం బస్తా. సరే అయితే వెళ్ళు, నేను కూడా పోతాను. ఎక్కడికి శృతి? ఈ సంగం బస్తా దాన్ని అంతను మోసుకుని పుట్టింటికి వెళ్ళిపోతుంది. వస్తానని వెళ్ళిపోతుంటే, శృతి ఆగు, నీకు దమ్ము లేదని ఒప్పుకో. అబ్బా ఉండు అని ఇంకా శృతిని ఎత్తుకుంటాడు రవి. ఎత్తుకుని రౌండ్స్ వేస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా బాలు శృతి వస్తారు. రే పాపం డబ్బడమ్మకి ఏమైంది? కళ్ళు తిరిగి పడిపోయిందా? కాలు విరిగి పడిపోయిందా? బాలు చిచిచి ఏం కాలేదు. ప్రేమ ఉందని నిరూపించుకోవాలంటే ఎత్తుకుని 3 రౌండ్లు తిప్పాలంది. ఒక రౌండ్కే నా కళ్ళు రౌండ్గా తిరుగుతున్నాయన్నయ్య. చూసారా, రవికి శృతి మీద ప్రేమ తగ్గలేదని రుజువు చేసుకుంటున్నాడు. నేను కూడా ఎత్తుకుని మెట్లన్నీ ఎక్కి గుడికి తీసుకెళ్ళాను, గుర్తుందా? మొక్కు కోసం కాదు బాలు, ప్రేమ ఉందని ప్రూవ్ చేసుకో అని శృతి అంటుంటే, అలా అయితే 3 రౌండ్లు కాదు 30 రౌండ్లు తిప్పుతా, రా మీనా అని చెప్పి మీనాని ఎత్తుకుంటాడు బాలు. ఇద్దరు రౌండ్స్ వేస్తూ ఉంటారు. అప్పుడు ఇంకా మనోజ్ మరియు రోహిణి కూడా ఇంటికి వస్తారు. ఏంటి పరుగు పందెమా? కాదురా ప్రేమ పందెం. ఎప్పుడైనా నా మీదలా ప్రేమ చూపించావా మనోజ్ అని రోహిణి అడుగుతుంటే, ఏంటి ఎప్పుడు నువ్వే ఎత్తుకుని వాడిని తిప్పుతున్నావే ఏంటి పార్లరమ్మా అని బాలు అంటాడు. ఏంటి ఇప్పుడు ఎత్తుకుని తిప్పాలి అంతే కదా అని చెప్పేసి అంటే, ఇక రోహిణిని కూడా మళ్ళీ మనోజ్ ఎత్తుకుని ఇంకా ముగ్గురు పోటీ పడుతూ తిరుగుతూ ఉంటారు. ఇంకా సత్యం మరియు ప్రభావతి గేట్ తీసి, ఇప్పుడు దాకా నన్ను గుళ్ళు తిప్పి తిప్పి చంపేస్తున్నావు, రోజు గుళ్ళు ఎక్కువ తిప్పేస్తున్నావు ఏంటి అని సత్యం అడుగుతుంటే, మీరు ఏమైనా నన్ను ఎత్తుకుని తిప్పుతున్నారా అని ప్రభావతి అడుగుతుంటే, ఏంటి నిన్ను ఎత్తుకుని తిప్పడం కూడానా? కుప్ప కూలిపోను, పదండి అని లోపలికి వెళ్తారు. అప్పుడే ఇంకా బయట నుంచి ప్రభావతి చూసి, ఇదేంటి మగ్గ గర్భవతిలో నడుస్తున్నారు? రే ఏంటిది? మాకు భార్య మీద ప్రేమ ఉందని రుజువు చేసుకుంటున్నామని మనోజ్ అంటాడు. మీరు ఎప్పుడన్నా రుజువు చేసుకున్నారా అని ఇంకా ప్రభావతి అంటుంటే, రుజువు చేసుకుంటే ఇంట్లో ఎందుకు ఉంటాను, హాస్పిటల్లో ఉంటాను అని సత్యం అంటాడు. మాటలకి ఇంక ఇంట్లో వాళ్ళందరూ నవ్వుతారు. రే దించండి, ఏంటిది నట్టింట్లో? అయితే పదండ్రా వీధుల్లో ఎత్తుకుని తిప్పుదామని బాలు అంటుంటే, రే ఆగు, ఏమీనా ఏంటే ఇదంతా నీ ప్లానేనా? వాడికి లేకపోతే నీకు లేదా బుద్ధి అని ప్రభావతి అంటుంటే, నువ్వేమన్నా పసిపాపం అనుకుంటున్నావా? మీ కళ్ళకి మధ్య ఒక్క మనిషే కనిపిస్తున్నారా? చుట్టూ ఉన్న వాళ్ళు కనిపించడం లేదా అని మీనా అంటుంది. ఇక నెక్స్ట్ వచ్చే ప్రెమోలో అయితే, ఇన్ని రోజులు ఈ నీటి లెక్కల గురించి పట్టించుకోలేదు, ఇప్పుడు పట్టించుకుంటాను. లెక్క ఇంటికి ఎంత ఇస్తావు? 8,000 ఇస్తాను నాన్న. 10,000 రాసుకోనా అన్న. 10,000 నాన్న అని చెప్పి రవి బాలు 10,000 ఇస్తానంటారు. మనోజ్ ఏమో 8,000 ఇస్తానంటాడు. సరే, మన దగ్గర అంత డబ్బు తీసుకుని నాన్న ఏం చేస్తాడ్రా అని అడుగుతుంటే, మనకు ముగ్గురికి 3 బెడ్రూమ్లు ఇచ్చి అమ్మ నాన్న కలిసి బయటికి వెళ్ళిపోతారేమో అని మనోజ్ అంటుంటే, ఏమన్నావురా అని ఇంకా మనోజ్ని కొడుతూ ఉంటాడు బాలు. మావయ్య దగ్గర మంచి పేరు సాధించాలని ట్రై చేస్తున్నట్టున్నారు. ఆ మాటకొస్తే, ఆంటీకి పాకెట్ మనీ కింద 5,000 ఇచ్చావు నువ్వు అని శృతి అంటుంది రోహిణిని. ఇవన్నీ ఇచ్చి
మా ఆంటీ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలనే కదా నువ్వు కూడా చేసేది అని శృతి అంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మా వీడియో కనుక నచ్చితే ఇప్పుడే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.